వంశీ మీద కేసు పెట్టి దాదాపు 4.5 నెలలు జైల్లో ఉంచారు. ఇప్పుడు తను అన్ని కేసుల్లో బెయిల్ వచ్చేసింది. దాంతో బయటికి రాబోతున్నాడు. వంశీని ఎట్టి పరిస్థితుల్లో జైల్లో నుంచి బయటికి రానియకూడదన్నటువంటి ఉద్దేశంతో మొన్న మైనింగ్ కేసు ఏదైతే హైకోర్టులో బెయిల్ ఇచ్చేశారో దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అప్పీల్ చేశారు. ఎవరైతే సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లోద్రా దీని మీద వాదనలో ఏదైతే చంద్రబాబు గారి బెయిల్ గురించి వాదించారు సిద్ధార్థ లోద్రా. ఆ సందర్భంగా మేము హైకోర్టులో మా వాదనలు వినకుండానే హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయాలని అడిగారు. దాన్ని అడ్డుపెట్టి ఇవాళ జైలు నుంచి బయటికి రానివ్వకుండా చూసే ప్రయత్నం జరిగింది. పొద్దున్నే వదిలేయాలి నిన్న బెయిల్ వచ్చినప్పుడు, కానీ ఆపారనమాట. ఇక్కడ సుప్రీంకోర్టులో చొక్క ఎదురైంది. ఏమని? సుప్రీంకోర్టులో ఆయన సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపిస్తూ 175 కోట్ల దాకా అతను తినేశాడు, మైనింగు, ఇసుక అమ్మేసుకున్నాడు, మట్టి అమ్మేసుకున్నాడు, అవన్నీ నివేదిక ఉంది, కావాలంటే మీకు నివేదిక ఇస్తాము, సీల్డ్ కవర్లో ఇస్తాము అని చెప్పారు. ముందు ఆ రిపోర్టు ఏదైతే 175 కోట్లు అనేటటువంటిది అవన్నీ కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం, ప్రస్తుతానికైతే ఆ బెయిల్ రద్దు కుదరదు అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. దాంతో వంశీ బెయిల్ రద్దు చేయాలి అన్నటువంటి ప్రతిపాదన పక్కకు వెళ్ళిపోవడంతో వంశీ మరి కాసేపట్లో విడుదల కావాల్సి ఉంది. మరి ఈలోపు ఇంకేదన్నా చేస్తారా, కేసు పెడతారా చూడాలి.